భారతదేశ ఆర్థిక ప్రయోజనాల కోసం అమెరికాతో కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందం చిరకాల మిత్రుడు రష్యాకు ఆగ్రహం తెప్పించిందా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. భారత్కు ప్రతి ఆపదలోనూ అండగా నిలిచే రష్యా ఇప్పుడు నెమ్మదిగా పాకిస్తాన్కు చేరువవుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం పాక్ పాలకులను కనీసం పట్టించుకొని వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో జరిగిన బాంబు దాడిపై స్వయంగా స్పందించడం దౌత్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రష్యా భారత్ మైత్రి గురించి చెప్పాల్సి వస్తే అది హిమాలయాలంతటి గొప్పదని ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో కొనియాడారు. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినప్పుడు భారత్ చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై పన్నులు తగ్గిస్తూ రష్యా చమురు కొనుగోలును ఇకపై భారత్ నిలిపివేస్తుందని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలను భారత్ అధికారికంగా ఖండించకపోవడం రష్యాలో కలకలం రేపింది. ట్రంప్ ను ప్రసన్నం చేసుకునే క్రమంలో భారత్ తన పాత మిత్రుడిని విస్మరిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాస్కో వర్గాల సమాచారం ప్రకారం భారత్ వ్యవహరిస్తున్న తీరు రష్యాకు మింగుడు పడడం లేదు. భారత్ ఎవరి వద్ద నుండైనా చమురు కొనుగోలు చేయవచ్చునని రష్యా పైకి సానుకూలంగా చెబుతున్నా అంతర్గతంగా మాత్రం పాక్ తో సంబంధాలను పెంచుకోవాలని భావిస్తోంది. ఇస్లామాబాద్ లో జరిగిన ఉగ్రదాడిపై పుతిన్ పంపిన సంతాప సందేశం కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, అది పాక్ తో రక్షణ రంగంలో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉందన్న స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. గతంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పుతిన్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పుతిన్ స్వయంగా ముందుకొచ్చి పరామర్శించడం అంటే సమీకరణాలు మారుతున్నాయని అర్థం. ఇది భవిష్యత్తులో కొత్త కూటములకు దారితీసే అవకాశం కూడా ఉంది. రష్యా ఇప్పుడు భారత్ కు ప్రత్యామ్నాయంగా పాక్ ను చూస్తుందా అన్న సందేహం కలుగుతోంది. ఇక మరోవైపు పాకిస్తాన్ కు అమెరికా ఒకవైపు చురకలు అంటిస్తూనే మరొక వైపు కాశ్మీర్ విషయంలో భారత్ కు పూర్తి మద్దతు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా అమెరికా తమకు అండగా ఉంటుందని భ్రమపడిన పాక్ పాలకులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే అమెరికా అధికారికంగా భారతదేశ మ్యాప్ ను విడుదల చేసింది. ఇందులో జమ్మూ కాశ్మీర్, లడఖ్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా భారత్ లో భాగంగానే చూపించడం విశేషం. కాశ్మీర్ పై పాక్ చేస్తున్న వాదనను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ఈ చర్య ద్వారా స్పష్టమైంది. దీనివల్ల పాక్ అంతర్జాతీయ వేదికపై మళ్లీ ఏకాకిగా మారింది. అమెరికా అండ చూసుకుని భారత్ పై విమర్శలు చేసిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ముఖం చెల్లక మౌనం వహిస్తున్నారు. అమెరికా తమతో శాశ్వత బంధం కోరుకుంటుందని ఓవర్ యాక్షన్ చేసిన పాక్ కు ఇప్పుడు అసలు విషయం బోధపడినట్లయింది. భారత్ తో స్నేహం కోసం అమెరికా పాక్ ప్రయోజనాలను పక్కన పెట్టేసింది. రష్యా వైపు వెళ్లాలా లేక అమెరికాను బ్రతిమలాడాలా అన్న గందరగోళంలో పాక్ నాయకత్వం చిక్కుకుంది. అమెరికా విడుదల చేసిన ఈ మ్యాప్ పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తమ దేశ ఉనికినే అమెరికా ప్రశ్నిస్తోందని పాక్ ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రంప్ తన రాజకీయ వ్యూహాలతో పాక్ ను పూర్తిగా ఇరకాటంలో పెట్టారు. అటు చైనా కూడా పాక్ ఆర్థిక పరిస్థితిని చూసి పెట్టుబడులు పెట్టడానికి వెనుకడుగు వేస్తోంది. ఇటువంటి సమయంలో అమెరికా ఇచ్చిన షాక్ దాయాది దేశం వెన్నుముక విరిగినట్లు అనిపిస్తోంది. ఇక కశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని చూసిన పాక్ కు అమెరికా తీసుకున్న నిర్ణయం పెద్ద గొడ్డలి పెట్టు. భారత్ బలం పెరుగుతుంటే పాక్ బలహీనతలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అమెరికా అండ లేకుండా పాక్ మనుగడ సాగించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఫార్మా రంగం రూపంలో మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. భారతదేశపు వ్యాక్సిన్లు పాక్ లో అందుబాటులో లేకపోవడం వల్ల ఆ దేశం ఏటా $400 మిలియన్ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన ఔషధాల ఎగుమతులను నిలిపివేయడంతో పాక్ లో మందుల కొరత తీవ్రమైంది. పాక్ ఆరోగ్య మంత్రి ముస్తఫా కమాల్ స్వయంగా ఈ ఆవేదనను వ్యక్తం చేశారు. స్థానికంగా టీకాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. 2031 నాటికి ఈ ఖర్చు 10,000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ వంటి సంస్థలు సాయం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ వాటా పెరగడం వల్ల ఖజానా ఖాళీ అవుతోంది. భారతదేశం నుంచి అత్యంత చౌకగా లభించే వ్యాక్సిన్లను దూరం చేసుకోవడం పాక్ చేసిన చారిత్రక తప్పిదమని అక్కడి మేధావులు భావిస్తున్నారు. 24 కోట్ల జనాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్ల డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్పై పగ పెంచుకోవడం వల్ల సామాన్య ప్రజలు మందులు లేక విలవిలలాడుతున్నారు.
పాక్ పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు సామాన్య పౌరులు మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. ఇతర దేశాల నుంచి తెచ్చుకునే మందుల నాణ్యత తక్కువగా ఉండడంతో పాటు ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేవు. పాక్ లో పెరుగుతున్న జననాల రేటుకు అనుగుణంగా వ్యాక్సిన్లు లేకపోవడం వల్ల భవిష్యత్తు తరాలు అనారోగ్యం పాలయ్యే ముప్పు ఉంది. సొంతంగా టీకా తయారీ కేంద్రాన్ని నిర్మించే ఆర్థిక శక్తి కూడా ఆ దేశానికి లేదు. భారత్ తో గొడవ పెట్టుకోవడం వల్ల పాక్ కలిగిన నష్టాల్లో ఇది అత్యంత కీలకమైనది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాక్ పాలక వర్గంపై ఇప్పుడు లోపల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చరిత్రను పరిశీలించి చూస్తే అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. భారత్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం అమెరికా వైపు వెళ్తుంటే రష్యా తన ఉనికిని కాపాడుకోవడానికి పాక్ వంటి దేశాలతో చేతులు కలుపుతోంది. ఇది ఆసియా ఖండంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. భారత్ తన చిరకాల మిత్రుడు రష్యాను దూరం చేసుకుంటే అది రక్షణ రంగంలో ఇబ్బందులకు దారితీయవచ్చు. అదే సమయంలో పాక్ కు అమెరికా షాక్ ఇవ్వడం వల్ల భారత్ కు కశ్మీర్ విషయంలో దౌత్యపరమైన బలం పెరిగింది. కానీ మందుల కొరతతో అల్లాడుతున్న పాక్ రష్యా అండ కోసం వెంపర్లాడుతోంది. పుతిన్ పంపిన మెసేజ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం త్వరలోనే బయటపడనుంది. భారత్ తన విదేశీ విధానాన్ని ఎంతో చాకచక్యంగా నడపాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు అమెరికాతో వ్యాపారం, మరోవైపు రష్యాతో స్నేహం సమన్వయం చేసుకోవడం మోదీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది. పాకిస్తాన్ లో పెరుగుతున్న ఉగ్రవాదం, ఆర్థిక పతనం ఆ దేశాన్ని నాశనం చేస్తున్నాయి. రష్యా పాక్ చేరువైనంత మాత్రాన ఆ దేశం కోలుకుంటుందని చెప్పలేము. అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలను ఒక కంట కనిపెడుతూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. రాబోయే రోజుల్లో రష్యా భారత్ బంధం మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాను పూర్తిగా నమ్మడం వల్ల మొదటికే మోసం వస్తోంది. ఇది గత అనుభవాలను నెమరు వేసుకుంటే తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా తన ప్రయోజనాల కోసం ఎవరినైనా వాడుకుంటోంది. ఈ నిజం పాకిస్తాన్ కు ఆలస్యంగా తెలిసిందంతే. భారత్ మాత్రం ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. మిత్ర దేశాలను కలుపుకుంటేనే శత్రు దేశాల ఎత్తుగడలను తిప్పుకొట్టడం నయా భారత్ నేర్చుకుంది. ఏది ఏమైనా రష్యా చమురు విషయంలో భారత్ తీసుకునే అంతిమ నిర్ణయం ఆసియా రాజకీయాలను శాసించనుంది. దశాబ్దాల మైత్రిని కాపాడుకుంటూనే కొత్త బంధాలను బలపరుచుకోవడం సవాలుతో కూడుకున్నదే అయినా తప్పదు.